Now I request Chief Guest to release the book. So the person who has taken the books were మీరే తీసుకోవచ్చు అవి మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత I request Ashokan to give his regarding the book review. Or otherwise, madam, okay? So please speak, madam. హలో, అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, సాయిబాబా గౌడ్ గారికి, ఉపేంద్ర గౌడ్ గారికి, మన సినిమా హీరో సుమన్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్లీ I never thought that these proceedings will be in English, or else I would have prepared the introduction to the book or my own speech in English. Anyway, let me say that Sri Sachabai Madam's absence is very much felt here, because she is the sole support behind this book. See, తెలుగులో చెప్పినా, తెలుగులో చెప్పమంటున్నారు. మిస్టర్ అశోకన్, I have great regards to Mr. Ashokan. He has come all the way from Bangalore or Kerala along with his friends to attend to this inauguration of this book. See, actually, to tell you the fact, 2 years back, Sachabai Madam called me and asked me, you are a writer and you are well versed with this Vedas, Sanskrit and all that. You please translate this book. This is Mr. Ashokan's. This is in English. It's a great book, I am telling you. అయితే అప్పుడు నేను చదివినప్పుడు ఏమైందంటే, ఆయన హైఫై అమెరికన్ ఇంగ్లీష్లో రాశారు. పైగా తత్వశాస్త్రం అది ఇది నేను చూసి I could not appreciate much. Also I said, Madam, at my age, I can't translate this volume of a book. But I suggest a good gentleman who has translated even the area Periyar of our eastern coast to the Telugu audience very well, and the book was very much appreciated and well read. So I got Mr. Muralidhar introduced to her. మురళీధరు ఇటు పక్క పెరియార్, ఇటు పక్క నారాయణ గురు, ఇద్దరు 2 రకాలైనటువంటి సిద్ధాంతాలతో దళిత జనావళిని సముద్ధరించడానికి తమ జీవితాలను వెచ్చించారు. అలాంటి వారి ఇద్దరి జీవిత చరిత్ర మురళీధర్ అనువదించారు. ఈ బుక్ చదవడం మొదలుపెట్టానండి ఒక 15 రోజుల క్రితం. ఒక 20-25 పేజెస్ చదవగానే నేను ఆవిడ చెప్పాను, మేడం దీని పరిచయం నేను రాస్తాను, దీని సాంతం చదువుతాను, ఇది చాలా బాగుంది. నవ్ ఐఎమ్ ఏబుల్ టు అప్రిషియేట్ వాట్ ఏ వండర్ఫుల్ బుక్ మిస్టర్ అశోకన్ హ్యాస్ రిటన్. సో ఈ బుక్ ఇలా జరిగింది. 1.5 year మురళీధరు, సత్యబాయి గారు ఇద్దరు కుస్తీ పట్టి, అంటే ఇది ఫిలాసఫీ, సైన్సు, తత్వశాస్త్రం, మరి మన ఉపనిషత్తులు, శ్లోకాలు ఇవన్నీ తెలిసి ఉండాలి, చాలా డీప్గా తెలిసి ఉండాలి. ఆయన అశోకన్ అయితే గురువుగారితో సహా ఆయన జీవించారా అన్నట్లుగా రాశారు. అదంతా ఆకలింపు చేసుకొని మరి సత్యాబాయి గారు వివరించగా, మురళీధర్ గారు ఆయన భార్య అనారోగ్యంగా ఉన్న చూడ
హాస్పిటల్కి వెళ్తూ వస్తూ అనుమతించారు. వాళ్ళిద్దరూ కలిసి నేను చెప్పాలంటే హర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అలాట్. ఆవిడ అనారోగ్యంగా ఉన్నారు, వయోవృద్ధురాలు, అందువల్ల రాలేకపోయారు. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ నైస్ హ్యాడ్ షీ బీన్ హియర్. ఎనీవే, నారాయణ గురువు గారి గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం సరికాదు. అందువల్ల నేనేం చేశానంటే మంచిగా రాసుకొచ్చాను, శుభ్రంగా చదివేస్తాను, ఆ విషయం అంతా అర్థమవుతుంది. హౌ హీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బౌద్ధ అండ్ శంకర అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, శ్రీ నారాయణ గురు పుస్తక పరిచయం. కేరళ సమాజాన్ని, అందున దళిత సమాజాన్ని ఆధ్యాత్మికంగా సామాజికంగా సముద్ధరించిన మహనీయునిగా శ్రీ నారాయణ గురు అందరికీ సుపరిచితులు. వారి జీవిత చరిత్ర ఆంగ్లంలో శ్రీ అశోకన్ వెంగశ్శేరి కృష్ణన్ రాయగా, శ్రీమతి సత్యాబాయి శివదాస్ గారి సారథ్యంలో శ్రీ ఇస్నాక మురళీధర్ గారు తెలుగులోకి మనకు అనుమతించారు. ఈ గ్రంథం తెలుగు పట్టణ లోకానికి అమూల్యమైన కానుకగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని పరిచయం చేయగలగడం కూడా నాకు దక్కిన మహదావకాశంగా భావిస్తున్నాను. శ్రీ నారాయణ గురు ఆగస్టు 28, 1855 సంవత్సరంలో, అంటే సరిగా ఇదే రోజున 170 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలోని కేరళలో జన్మించారు. అందువల్ల ఇది చాలా విశిష్టమైన రోజు. మనం ఆయన యొక్క జన్మదినాన్ని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన జీవితాన్ని, బోధనని, ఆయన కేరళ దళిత సమాజాన్ని సముద్ధరించిన తీరును లోగడ సంక్షిప్తంగా తెలుగు ప్రజలకు తెలిసేటట్టుగా శ్రీమతి సత్యాబాయి గారు ఒక చిన్న పుస్తక రూపంలో రాయగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. దాని సమగ్ర రూపమే ఈ పుస్తకం. దీనిని శ్రీ అశోకన్, ఆయన కేరళవాసులు, తన విద్యాభ్యాసం అనంతరం అమెరికాలో చాలా కాలం ఉన్నత పదవుల్లో పనిచేశారు. విస్తృతంగా సాహిత్యం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఉన్నారు. వారు నారాయణ గురు పట్ల ప్రగాఢమైన ఆరాధన, అంకిత భావం కలవారు. శ్రీ నారాయణ గురు గురించిన సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించి అనేక విషయాల పట్ల తనకున్న విస్తృత పరిజ్ఞానాన్ని జోడించి గురువుగారి జీవిత చరిత్రను తనే స్వయంగా చూసి తరించినట్లుగా ఒక ఆత్మకథ వలె ఈ పుస్తకాన్ని రచించారు. ఇట్స్ లైక్ ఎన్ ఆటోబయోగ్రఫీ. హీ రోట్ ఇట్ లైక్ దట్. అందువల్ల ఈ గ్రంథం ఇట్ ఇస్ యాజ్ ఇఫ్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ నారాయణ గురు, అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ and wrote this. That is, you must congratulate Mr. Ashokan first for his great contribution to the world of Narayana Guru Pracharana Sabha. అందువల్ల ఈ గ్రంథం చాలా విలువైనది, విశిష్టమైనది. ఈ పుస్తకారంభంలో రాసినట్టుగా శ్రీ నారాయణ గురు బుద్ధుడు, శంకరాచార్యుల సంపూర్ణ కలయిక. జ్ఞానమే దేవుడు. మతం ఏదైనా మనిషి బాగు కోసం అయితే చాలు. కులం అడగవద్దు, కులం చెప్పవద్దు, కులం తలచవద్దు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు మనుషులందరికీ. విద్య ద్వారా స్వేచ్ఛ, సంఘటితం ద్వారా శక్తి, పరిశ్రమించడం ద్వారా ప్రగతి. ఇవి శ్రీ నారాయణ గురు చెప్పిన మౌలిక ప్రబోధాలు. ఇంతకన్నా మానవ అభ్యుదయానికి, శాంతియుత సహజీవనానికి మార్గదర్శకాలు ఉంటాయి అని నేను అనుకోను. శ్రీ నారాయణ గురు జీవించి సుమారు 200 సంవత్సరాలు అయింది. ఆయన పుట్టినది కేరళలోని చంబళం గ్రామంలోని ఒక సంపన్న ఈళవ కుటుంబంలో. వారు విద్యావంతులు, సంస్కారపరులు. కానీ ఈళవ సమాజం అంతా అలా లేదు. ఆ కులం వారితో పాటు ఉన్న తక్కిన శూద్ర, అతిశూద్ర కులాల వారు అందరూ అవర్ణులుగా పిలువబడుతూ గొప్ప సామాజిక వివక్షకు గురి చేయబడ్డారు. వారు అవిద్యలో, అజ్ఞానంలో, దారిద్ర్యంలో, దురలవాట్లలో తమకు సద్గతి చూపించే మార్గదర్శకులు లేక దుఃఖభాజనులై ఉన్నారు. సమాజంలోని విజ్ఞానం, సంపద, అధికారం అంతా సవర్ణుల చేతిలో బందీకృతమై ఉన్నది. అట్టి పరిస్థితుల్లో నారాయణ గురు జన్మించి చిన్ననాటిని తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను గమనించి తమకన్నా హీనజాతి వారి పట్ల అపారమైన ప్రేమను, దళిత కులాల వారి అందరినీ అగౌరవపరుస్తున్న సవర్ణుల పట్ల గొప్ప జాలిని కలిగి ఉన్నారు. వివక్షకు గురి అయినా
చిన్నప్పటి నుండి సంస్కృతం నందు గొప్ప పాండిత్యం సంపాదించి విరాగి అయి సంసారమును చెగించి దేశదిమ్మరి అయి యోగి అయి చాలా సంవత్సరాలు అడవులు కొండలు నదులు గల వివిధ ప్రదేశములందు సంచరించి ఈ జాతి సముద్రణ ఎటులునా అని బుద్ధుని వలె తపస్సుతో గడిపారు. చివరకు సవర్ణుల ఆధిక్యతకు వారికి గల ఉత్తమ జ్ఞానమే కారణమని తెలుసుకొని అట్టి దానిని దళిత జనుల మధ్య పెంపొందించదలచి అది వారికి ముందుగా పరిచయమైన భక్తి మార్గం ద్వారా సుసాధ్యమని గ్రహించి ఒక స్వామీజీగా తన చుట్టూ చేరి ఉన్న సాధారణ ప్రజలను ఉత్తేజపరుస్తూ 1888లో మహాశివరాత్రి పర్వదినం నాడు అరవిపురం అనే ప్రదేశంలో కొండపైన ప్రక్కనే ప్రవహించే నది నుండి వెలికి తీసిన ఒక లింగాకారంలో ఉన్న రాతి శివుణ్ణి ఒక బండపైన ప్రతిష్ఠించారు. ఇందాక ఆ డ్రామా మీరు చూశారు. ఆ రోజు ఆ రాత్రిపూట ఆ భక్తజనుల ప్రార్థనలతో పూజలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోయింది. అంతవరకు అవర్ణులు దేవాలయం ఆ ప్రాంగణానికి అవతల నిలబడేవారు. వాడికంటూ ఒక దేవాలయం వచ్చింది, ఒక దేవుడు వచ్చాడు పక్కనే. అది ఆ రోజు ఆ రాత్రిపూట మారుమోగిపోయింది. భక్తి పారవశ్యంలో సాధారణ జనం ఉప్పొంగిపోయారు. దైవభక్తి ద్వారా వారికి శారీరక మానసిక ప్రశాంతతను, పరిశుభ్రతను, కర్మబద్ధమైన జీవన విధానాన్ని గురువుగారు ప్రబోధించారు. అవర్ణుడు నువ్వు ఎట్లా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తావు అని ప్రశ్నించిన సవర్ణులకు ఇది మీ శివుడు కాదు, శూద్ర శివుడు అని స్థిరంగా జవాబు చెప్పారు. అలా భక్తి మార్గంలో ప్రారంభమైన సామాన్య ప్రజోద్ధరణ అనేక దేవాలయాల నిర్మాణం ద్వారా కేరళ అంతా విస్తరించింది. నారాయణ గురు ప్రబోధాల వల్ల సామాన్య జనుల మనసులు, జీవితం పరిశుభ్రమైనాయి. తదుపరి మెట్టిగా గురువుగారు గుడుల బదులు పాఠశాలను నిర్మించాలి, విద్య ద్వారానే వివేచన, సంఘటిత కృషి ద్వారా స్వయం సమృద్ధి అని అభిలషించి కేరళ అంతా అప్పటికే అమలులో ఉన్న సంస్కృత మలయాళీ సాహిత్యాన్ని తదితర విషయాలను తన బడులలో అందరికీ బోధించడం మొదలుపెట్టారు. ఈళవ కులస్తులు అప్పటికే ఉపాధ్యాయులుగా వైద్యులుగా పనిచేస్తున్నారు. నారాయణ గురు తన శిష్యులతో విద్యాలయాలు బిడ్డించి అందులో తక్కిన కులస్తులతో పాటు పరయ పులయ కులస్తుల బాలురికి కూడా ప్రవేశం కల్పించారు. ఆ విధంగా అన్ని దళిత కులాల వారు కలిసి జీవించడం, చదువుకోవడం, దళిత కులాల వారు నారాయణ గురు దేవాలయాల్లో అర్చకులుగా పనిచేయడం నభూతో న భవిష్యత్తు అన్న విధంగా గురువుగారి ఆశ్రమాల్లో జరిగింది. ఆ విధంగా శ్రీ నారాయణ గురు తన 73 సంవత్సరాల సుదీర్ఘ జీవిత కాలమంతా గుడులు, ఆశ్రమాలు, బడులు స్థాపించి తన శిష్యులతో నిర్వహింపజేసి అవి కేంద్రాలుగా తన ఆధ్యాత్మిక బోధనలను ప్రజల్లో వ్యాపింపజేశారు. కేవలం ఈళవ కులస్తులకే కాదు, దళిత సవర్ణ సమాజం మొత్తం దళిత సమాజమే కాదు, సవర్ణ సమాజం కూడా మొత్తం వారి బోధనల వల్ల ప్రభావితమైంది. వారి ప్రభావం వల్ల సవర్ణులు కూడా తమలో కుల దురాచారాలను సంస్కరించుకున్నారు. ఆ విధంగా కేరళ సమాజం మొత్తంగా విద్యకు అనుకూలంగా ప్రభావితమై దేశంలోని అత్యధిక విద్యావంతులు గల రాష్ట్రంగా అవతరించింది. శ్రీ నారాయణ గురు వైకోం సత్యాగ్రహంలో ప్రముఖ పాత్ర వహించారు. తమిళనాడు నుంచి పెరియార్, కాంగ్రెస్ పార్టీ నుండి గాంధీజీ సహకారంతో దళితులు తిరువాన్కూర్ దేవాలయ రహదారుల్లో నడవగలిగేటట్టుగా చట్టాన్ని తీసుకురారు. దేవాలయం చుట్టూ దళితులు అంటే శూద్ర కులాల వారు నడవడానికి వీల్లేదు అన్నటువంటి పరిస్థితి నుంచి ఆ చుట్టూ నడవగలిగినటువంటి ఆయన పెరియార్ గారు వీరు కలిసి గాంధీజీ సహకారంతో వారు ఆ చట్టాన్ని తీసుకురాగలిగారు. అప్పట్లో తిరువాన్కూర్ అయిపోయింది. శ్రీనారాయణ గుడి ప్రభావం గాంధీజీ గారి మీద అడుగున పడింది. ఆయన ఏమైందంటే ఆయన ఆశ్రమం దర్శించినప్పుడు ఒక గొప్ప విషయం జరిగింది. సో షార్ట్కట్గా చెప్తాను ఇది. ఆయన అన్నారు, గాంధీజీ వర్ణ సమాజంలో నమ్మకం ఉన్నవారు. ఒక మామిడి చెట్టును చూసి ఈ మామిడి చెట్టు ఆకులు కొన్ని ఆకుపచ్చగా, కొన్ని పసుపచ్చగా, కొన్ని ఎరుపుగా, కొన్ని ఎండిపోయి ఎందుకున్నాయంటే ఆ విధంగా ఉన్నట్టుగా ఈ సమాజంలో వర్ణాలు అలా ఉన్నాయి అని గాంధీజీ అన్నారు. అంటే సహజమని, కానీ అంతా సమాజమని. కానీ
నారాయణ గురు చెప్పారు, సూర్యకిరణాలు ఎట్లా పడతాయో ఆ విధంగా సమాజం ఈ వర్ణాలుగా తయారైంది. ఈ ఆకులు కూడా సూర్యకిరణాలు ఎక్కువ తక్కువగా పడడం వల్ల ఇలా తయారైంది. అందువల్ల జ్ఞానం అనేది ఉన్నట్టయితే ప్రజలందరూ జ్ఞానవంతులు అవుతారు, అందరూ సమానం అవుతారు, అందరూ ఆకుపచ్చగా ఉంటారు అని ఆయన చెప్పారు. అప్పుడు గాంధీ గారి అవును నేను పొరపడుతున్నాను అనుకున్నారు. ఆ బడుల్లో, ఆ విద్యాలయాల్లో, ఆ దేవాలయాల్లో దళితులందరూ శ్లోకాలు, సంస్కృతాలు అన్నీ వల్లివేస్తూ ఉండగా చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయి విద్య వలనే విముక్తి ఆయన అప్పుడు గ్రహించారు. అప్పటి నుండి వర్ణ వ్యవస్థ పట్ల గాంధీజీ ఆలోచన విధానంలో గొప్ప మార్పు వచ్చింది. అయిపోయిందండి. నారాయణ గురు జీవితం అంతా సామాన్య జనుల సముద్రంలో గడిపారు. అయినా సవర్ణులను ద్వేషించలేదు. శంకరుని అద్వైత సిద్ధాంతాన్ని అవపోసన పట్టి బోధించారు, ఆచరించారు. శివగిరి వంటి ఆశ్రమాలను నిర్మించారు. తన బోధనలు ముందు తరాలకు అందించగల సమర్థులైన శిష్యులను తయారు చేశారు. అంతిమంగా ఆరంభంలో తను ఆరాధించిన, ప్రజల చేత ఆరాధింపజేసిన దేవీ దేవతామూర్తులు అందరూ ఊహాజనితాలే అని గ్రహించి తన భక్తులు కొత్తగా నిర్మించిన దేవాలయాల్లో దేవతామూర్తులు బదులు ఓం అని వ్రాయబడిన అద్దాలను ప్రతిష్ఠించడం ఆరంభించారు. చివరికి ఆయన దేవాలయాల్లో ఓం అని రాయబడినటువంటి అద్దాలను పెట్టించారు. అంటే ప్రణవనాదానికి నిలయమైన ఓంకార శబ్దం నీలో నిండి ఉన్నప్పుడు, సమస్త వికారాలకు దూరమై నిశ్చల మనస్కుడు అయినప్పుడు నీవే భగవంతుడవు. అహం బ్రహ్మస్మి, మానవుడే మహనీయుడు, మానవ కళ్యాణమే భగవద్ కళ్యాణం, భగవదారాధన అని శంకరుని అద్వైత సిద్ధాంతాన్ని చాటి చెప్పారు. అటువంటి మహనీయుడు శ్రీ నారాయణ గురు భారతీయులకే కాదు విశ్వ జనావళికి మార్గదర్శి, పూజనీయుడు. వారి జీవిత చరిత్రను ఇంత సమగ్రంగా రాసిన శ్రీ అశోకన్ చాలా సరళమైన భాషలో హృదయాలకు హత్తుకునేటట్టుగా తెలుగులోకి అనువాదం చేసిన శ్రీ ఇస్నాక మురళీధర్ అనుసంధాన బాధ్యత వహించిన శ్రీచాబాయి శివదాస్ గారు ధన్యజీవులు. జై నారాయణ గురు, జై ఇన్సాన్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విపులంగా చెప్పారు. సో నవ్ ఐ రిక్వెస్ట్ అశోకన్. సో ఈజ్ ద పోయట్ అండ్ రైటర్ ఆఫ్ నారాయణ గురు ఇన్ ఇంగ్లీష్. Very respected Padma Shri Dr. Sai Baba Gaud, our honorable guest Sri Suman Talwar sir, thank you. The wonderful talk we just heard, Srimati Lakshmi Nageshwar, she has in-depth knowledge about the book, and also she gracefully explained in detail about Guru. Thank you for that. And also, I would like to thank Sri Muralidhar for wonderfully translating this book. And I am always indebted to him for the hard work he has done. And also, my humble thanks to Sri Ubendra Gaudpali and also all the organizers of this organization. I thank you very much for a wonderful program. You have worked so hard. And this is my first experience in Telangana. This is a wonderful program. I am so proud of all of you, and I thank you for your hard work. You have heard a great speech, and my friend Srimati Lakshmi Nageshwar gave a very detailed discussion of Guru and also about this book. We know that Guru came to Kerala. When Guru came to Kerala, the social structure was entirely different from what you are seeing today. In 1888, that was the first time Guru appeared in public, after going through years of meditation, tapas and all that. From childhood onwards, he was preparing for that, but the first time he appeared before the public with the Shiva Pradishta of Ariyapuram. You already saw that when a few minutes before our children actually performed that act. But that was the dramatic presentation of Guru in Ariyapuram. So, and that was not just an instance of Shiva Pradishta or instance of Shiva.
And there was a great powerful message Guru delivered on that night. It was past midnight, and so there were so many people assembled there with so much expectation. So they were suffering years of generations of injustice and social injustice and inequalities and all that. So they were actually looking for a savior, looking for a miracle to save them from that social situation. And at that time, Guru not only installed the Shiva Pradishta, he gave a powerful message. He said, Jadi Bhedam Madadvesham Yedimillada Sarvarum Sodarattvena Vazhunna Madriga Sthanamanida. The translation in English, we can say, this is a model abode devoid of dividing walls, a model abode where all people can come together as one brothers and sisters, as one big family, living together and loving together and flourishing together. That was Guru's message for the future. And that message was taken over by the Society of Kerala. But the relevance of that message is not limited to Kerala. So Guru's vision was the world must live like brothers and sisters, without borders, without division, without walls. The world is one family, all humanity. This was Guru's dream for the humanity, Guru's vision for humanity. All people, regardless of any distinction, social or otherwise, must live together as true brothers and sisters. And now I am so happy today because Guru's powerful message, it is a powerful message for the humanity. It is not just for one community or other one religion. And that message was taken over by you, or in this many miles, almost 1,000 miles away from Kerala, beyond the borders of Kerala. I am so happy and glad that you have learned about Guru, you are following Guru's footsteps. And so that is the relevance of Guru. Guru's message is so powerful. It is for the future. And I believe that the Guru's message, the time for Guru's message is yet to come. This message must unite all people all over. And not only that, so on the social sense, Guru gave so many moral and ethical messages. One just message, because we have the time limitation, I don't have to go, I'm not planning to go in detail, but Guru said a simple message. And Guru, in Malayalam, Guru said, Avan Alma Sugatin Ajiripavad, Avarendu Sugatinai Veranam. The meaning is that whatever you do for your own happiness, your own self-satisfaction, let that be beneficial to others too. That's a powerful message. And Christ said so many years, 2,000 years ago, a similar message. But this message, Guru's message, goes beyond that. So there are so many messages like that, and also Guru has written, as you know, and our kids performed here almost more than 60 poems, 60 philosophical and spiritual and devotional, and that is the contribution of Guru to the world. And we have, in order to understand Guru, not only his social applications, we had to go in depth, and we had to draw knowledge from Guru's own creation, Guru's own work. And we all know that in India, actually, we have a long history. We say normally we have a 5,000 only. This is a 5,000 only history. We have all philosophically, religiously, and all that. We have a rich heritage. We had great saints, great rishis, maharshis, very, very knowledgeable persons walked through our land. And they gave us powerful messages to unite people. Unfortunately, and they gave us, very powerful message. But I think I heard here many messages. Vasudhaiva Kudumbakam, we are one big family. This was a concept of Guru, concept of our rishis many years ago. So many powerful messages, but unfortunately, that did not become practical.
That was in theory. So there was a big divide, a social divide. Guru came actually less than 200 years ago, or 171 years ago precisely, to build that gap. Whatever wisdom we have, it's supposed to reflect, it's supposed to be applicable in our social life, in our own personal life. Otherwise, any knowledge, any wisdom has no meaning, meaningless. And Guru's actually historical duty was to build that big gap, to bring that knowledge. And along with that, practice it. Without practice, no knowledge has no application. So I invite you and I request you to read this book carefully and also practice it. Not only read it, you implement that in your own life. Assimilate that knowledge and grow based on Guru's vision. So we can be ideal people and we can be beneficial to humanity and we can leave a good mark when we live. And our every life has a purpose. So our purpose is to know the greatness of Mahatmas like Guru and live accordingly. And I don't want to take too much time. And we have very honorable people here to speak. And I thank you, actually, Muralidhar Isanga, for taking the time to read it. And also, I'm so thankful to Satyabai Ma'am for taking the initiative and dedication to do this work. Without her help, without the help of Mr. Muralidhar, this project would not have been possible at all. So I'm forever thankful to them. And also, I am thankful to this organization for organizing or planning a wonderful event. Let Guru bless you all. Let us have a great night tonight. Thank you very much. And also I thank you for I appreciate the performance of our children here. That is so wonderful and so meaningful. Not just a cultural program, very meaningful programs. And I was there and I was so inspired by your performance. So inspiring. You know, how Guru's vision has taken over beyond the borders of our land. And I am so glad, and I wish you all good luck to you. Thank you very much. Thank you, Ashokan Sahab. So, your beautiful words for the Narayana Guru. Now, నేను ఒక ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే సార్ సుమన్ గారికి ఒక చిన్న ఈ డ్రామా వీళ్ళందరికీ ఒక ఫోటో కావాలట సార్. దయచేసి మీరు కొంచెం ముందుకు వస్తే వాళ్ళు ఫోటో దిగుతారు. I request Sri Sudhakaran Ramatalai, Writer and Sahitya Academy Translator Awardee from Karnataka. The President of this Guru Dharma Prachara Sabha, Padma Shri Dr. Sai Baba Gaur, today's chief guest and illustrious film personality, Sri Suman Talwar, author of the original English version, Sri Ashokan Vengasheri, and all other respected guests on the stage of the dais, and my dear friends. I was accompanying Mr. Ashokan from Bangalore. He told me the Telugu version is getting released today here in Hyderabad. I was so happy because I am just going on editing Kannada version of this book. It is almost complete, and within 2-3 months the Kannada version also will be out. Already in Tamil, Marathi and Malayalam, all these languages, it has already come. So now in Telugu also come. And I think, I pray that we have got many languages in our country, and in all languages this book should be published, because people must know
how a social transformation take place. How a social transformation take place. We all know what is tapas, what is meditation. The old rishis, rishis of our ancient times, they have been meditating. All of them were meditating for gaining personal strength, personal greatness. But Narayana Guru meditated not for personal strength, for social strength, for the strength of the society, for the betterment of the society. It was the aim was social, not individual, like Buddha. So that is why he has already told the perfect blend of Buddha and Shankara. So Advaita Siddhanta, that's what he was following, and we cannot see another philosopher in the history after Shankara who is such a brilliant, advocate of this philosophy. So in the society, there were so many injustices going on in Kerala. Whatever gains, we have got in Kerala society today, the ideas of democracy, the idea of socialism, communism, and all came only because of the basis was laid by him. Basis for equality. The message of equality was laid by him, sowed the seeds of equality, the idea of equality was sowed by him. From there, everything grew. And that is why education, he told, get education. So everybody becomes strong only when they are educated. That was his first message. That also was there. And about the caste system and all, I don't want to prolong my speech by telling everything there. But I just want to make a mention of the translator, Sri Isanaka Muralidhar. He had done a great job. Because I was just asking Srimati Lakshmi Nageshwar, who spoke in detail about the book. Because she didn't mention in detail about the translation, quality of the translation. So I asked her personally, how you felt the standard of the translation. Because translation is really a great art, very difficult art. Anuvadam shana kashtam. My Telugu may be wrong. I am telling you, Anuvadam ante shana kashtam. You have to know both the languages thoroughly. And you should convey the idea properly. There will be so many cultural issues. There will be so many other issues in the literature. So, considering all these things, Mr. Muralidhar had done a wonderful job. Congratulations to you. Special congratulations to you. And the contribution of Ashokan in Indian literature, I can tell you, in Indian literature scene, his contribution is really commendable. And I told him, I want to arrange a session of Narayana Guru's philosophy in the next edition of Bangaluru's Book Brahma Literary Festival. We'll be doing that. And then we'll be inviting scholars of this darshana, this ideology, this philosophy, to come and take part in that symposium or seminar, whatever we are organizing. So let this message spread everywhere. So let Guru's name be resounded in all corners of the country. Because his philosophy is for, as he said, it's for humanitarian research, in the basis of humanitarian outlook. Whatever he had stated, humanitarian outlook only. So he was not only a philosopher, he was not only a sage, he was a great poet in Malayalam. In Malayalam, Sanskrit and Tamil. 3 languages he had written poetries. He is such a great, multifaceted intellectual. And he is such a scholar in depth. To understand this poem, it is very, very difficult.
So that is why such a personality, and he had caused, he was the root reason for all the development, whatever the Kerala society has gained. So once again, I congratulate Mr. Ashokan and our translator, and wish you all the best. Thank you. Thank you, sir. Now I request by Satyanarayana sir, is a additional commissioner, commercial tax. సభాధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు, ముఖ్య అతిథి సుమంత్ అల్వార్ గారు, నారాయణ గురూజీ జన్మదిన శుభ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. వివేకానంద ఒక సందర్భంగా చెప్పిన మాట ఏమంటే, కేరళ ఈజ్ ద లూనటిక్ అసైలం ఆఫ్ ఇండియా అని చెప్పారు. అయితే ఈ రోజున హ్యూమన్ రిసోర్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చూస్తే కేరళ టాప్లో ఉంది. చాలా అగ్రగమ్యమైన రాష్ట్రంగా రావడానికి గల కారణం ఏమంటే, నారాయణ గురు ఆయన లక్షించినటువంటి సమాజం. నారాయణ గురు మొత్తం ఫిలాసఫీ అంతటిని కూడా మనం పరిశీలించేటప్పుడు 2 అంశాలు మనకు చాలా స్పష్టమవుతాయి. ఒకటేమంటే హెల్దీ సొసైటీ కావాలి, ఆరోగ్యకరమైన సమాజం కావాలని వారు కోరారు. ఈ ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే ఆయన 3 అంశాలనే వాటిని ప్రస్తావించారు. ఒకటేమంటే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్, చదువు ద్వారా స్వేచ్ఛ కావాలని కోరారు. ఈ స్వేచ్ఛ అనే మాటను చాలా అద్భుతంగా వారు మనందరి ముందు కూడా పెట్టారు. ఆయన ఏం చెప్తారంటే, బిల్డింగ్ టెంపుల్స్ షుడ్ నాట్ బి encouraged hereafter, efforts should be made towards educating people, let them have knowledge, that is the only means to make man whole. ఒక పరిపూర్ణ మానవుడిగా మనిషి ఎదగాలంటే స్వేచ్ఛాయుతమైన చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంశాన్ని వారు ప్రస్తావించారు. 2వ అంశం ఏమంటే, ఒక ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే యు నీడ్ స్ట్రెంగ్త్ టు ఆర్గనైజేషన్. ఎస్ఎన్డిపి ఆర్గనైజేషన్ ద్వారా కేరళ సమాజాన్ని ఏ విధంగా వారు ముందుకు నడిపించారో మనందరికీ తెలుసు. అన్నిటికన్నా చాలా ముఖ్యం ఏమంటే, చాలామంది సంస్కర్తలు చెప్పని అంశం ఏమంటే, ఆయన ఎకనామిక్ ఇండిపెండెన్స్ త్రూ ఇండస్ట్రీస్, అంటే పరిశ్రమల ద్వారానే సమాజం అనేది అభివృద్ధి చెందుతున్న అంశాన్ని వారు ప్రస్తావించారు. ఈ 3 అంశాలనే వాటి ద్వారానే ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించవచ్చును. అయితే ఆరోగ్యకరమైన సమాజం ఉంటే సరిపోతుందా? లేదు. ఎవరు కావాలి? ఆనందకరమైనటువంటి హ్యూమన్ బీయింగ్ కావాలి. అంటే ఒక ఆనందంతో ఉన్నటువంటి మనిషి కావాలి. ఆనందంతో ఉన్న మనిషి కావాలంటే ఏం కావాల్సి ఉంటుంది? వారు చాలా చాలా సరళంగా చెప్పారు. ఏం చెప్పారంటే, 1 కాస్ట్ అని చాలామంది అంటారు, కానీ ఒరు కులం అంటే ఇక్కడ ఒరు జాతి అనే మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూస్తుంటాం 1 కాస్ట్ అని అంటున్నారు, కానీ గురు ఆలోచన విధానంలో కులం అనే దానికి ప్రాధాన్యత లేదు, అది ప్రస్తావన ఉండకూడదు కూడా. వారు చెప్పింది ఒరు జాతి కాబట్టి ఒక జాతి, ఒక మతం, ఒక దేవుడు అని చెప్పారు. ఒక మనిషి ఒక జాతి అనేటప్పుడు మనుషులందరూ కూడా సమానమే. ఒక మతం అనేటప్పుడు అది మానవత్వం. ఒక దేవుడు అనేటప్పుడు నువ్వే దేవుడివి. ఈ అంశాలనే వాటిని చాలా అద్భుతంగా తెలియచేసి, ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం కావాలంటే ఆనందకరమైన మనిషి కావాలనేటువంటి అంశాన్ని అద్భుతంగా ప్రవచించి మనకు అందించినటువంటి నారాయణ గురు వారి జన్మదినాలనే వాటిని ఈ విధంగా మనం జరుపుకుంటూ ఆ మెసేజ్ అనే దాన్ని మన సమాజానికి అందించవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో అనుకూలంగానే అశోకన్ గారు చక్కని పుస్తకాన్ని రాశారు. దాన్ని తెలుగులో కూడా అనువాదం చేయడం అనేది చాలా ముదావహం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్తలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Satyanarayana sir. Now I request, Telugu translator, and he has taken about 1 year కష్టపడ్డాడు. సో అతన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక పైనున్న, వేదిక ముందున్న మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ట్రాన్స్లేషను
1 సంవత్సరం పాటు సాగింది, కరెక్టే. మా శ్రీమతి కొంచెం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అంత దూరం సాగింది. యాక్చువల్గా అయితే ఒక 6 నెలల్లోనే నేను చేసిస్తానని సత్యాబాయి మేడం గారికి చెప్పాను. కానీ కొంచెం ప్రొలాంగ్ అయింది. ప్రొలాంగ్ అయినా మంచి పుస్తకం వచ్చింది. ఈ రోజున సమాజానికి అవసరమైనటువంటి పుస్తకం ఇది. ఇందులో శీర్షిక శ్రీనారాయణ గురు బుద్ధుడు మరియు శంకరుల పరిపూర్ణ కలయిక అనే మాట చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. బుద్ధుడు శంకరుడిని వీళ్ళిద్దరినీ పరిపూర్ణ కలయికగా ఎలా భావించగలరు అనేది మేధావి వర్గానికి వస్తున్న చాలా గొప్ప సందేహం. ఈ సందేహాన్ని తీర్చడం కోసం శ్రీ అశోకన్ గారు ఒక 4 పేజీల కామెంటరీ రాశారు. ఎలా చెప్పగలిగారు, ఎందుకు చెప్పగలిగారు, ఈ శీర్షిక ఎందుకు వచ్చింది అసలు అనేది ఈ పుస్తకంలో మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఆయన చెప్పింది ఒకటే, శంకరాచార్య జీవిలోనూ పరమాత్మలోనూ ఒకటే జీవి ఉంది అన్నాడు, ఆత్మ. ఇద్దరిలోనూ ఒకటే ఆత్మ అన్నాడు. అలాంటప్పుడు పరమాత్మే జీవి, జీవే పరమాత్మ. అలాంటప్పుడు జీవిలో అంటే మనంలో, మనుషుల్లో భేదాలు ఎందుకు అని అడిగాడు ఆయన. ఎవరో నారాయణ గురు. ఆ మాట శంకరాచార్య అడగలేదు. శంకరాచార్య తర్వాత వచ్చినటువంటి నారాయణ గురు ఆ మాట అడిగారు. ఎందుకు భేదాభిప్రాయాలు మనకి? అందరిలో జీవిలోనూ పరమాత్మలోనూ ఒకటే అయినప్పుడు మనకెందుకు భేదాలు అని అడిగాడు. అది మొదటి పాయింట్. ఆ సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేశారు. అది ఎలా ప్రచారం చేశారు? నిమ్న కులాలకి దళిత కులాలకి దేవాలయాలలోకి ప్రవేశం లేని పరిస్థితుల్లో దేవాలయాలను వారి దగ్గరికి తీసుకొచ్చారు ఆయన, శ్రీ నారాయణ గురు. నిమ్న జాతులు, దళిత జాతులు, అవర్ణులు, సవర్ణులు అందరూ ఒకే మనుష్య జాతి అని చెప్పాడు ఆయన. ఆ విధంగా సోషల్ రిఫార్మేషన్ తీసుకురావడం బుద్ధుని సిద్ధాంతంగా మనం భావిస్తున్నాం. మనుషులందరూ ఒకటే, మనుషులందరూ సమానమే అనే మాటని ఆ విధంగా ఆయన బుద్ధుణ్ణి శంకరుని కలిపి తను జీవితకాలం అంతా ఉద్యమం చేశారు. సో ఆ రకంగా మనకు శ్రీ నారాయణ గురు పరిచయం అయ్యారు. 100 ఏళ్ల క్రితం ఆయన ఈ పనులన్నీ చేశారు. అది చాలా గొప్ప విషయం. ఈ రోజున ఎంతోమంది సంస్కర్తలు మాట్లాడుతున్నారు, కానీ ఆయన 100 ఏళ్ల క్రితమే మాట్లాడాడు ఈ విషయాలన్నీ. కులాలు లేవన్నాడు, మతాలు లేవన్నాడు. మతాలు ఉన్నాయి, మతాలన్నీ సమానమే అన్నాడు ఆయన. ఈ కాషాయ బట్టలలో ఆయన ఇవ్వలే, ఆయన వేసుకోలే. కాషాయ బట్టలు శిష్యులు ఆయనకి ఇచ్చారు. సాధారణంగా శిష్యులకి గురువులు ఇస్తారు. ఈయనకి సిలోన్కి వెళ్ళే సమయంలో శిష్యులు ఆయనకి ఇచ్చారు కాషాయ వస్త్రాలు. కాబట్టి కాషాయం చూసి మనం భ్రమపడద్దు. ఈయన మనుషుల కోసం తన జీవితాన్ని వెచ్చించిన మనిషి, మహనీయుడు. సో ఆయన్ని పరిచయం చేయడం తెలుగులోకి నాలాంటి వారి అదృష్టం. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అశోకన్ గారికి, సత్యాబాయి మేడం గారికి, ఈ పుస్తకాన్ని ఈ విధంగా రిలీజ్ చేయడం ద్వారా శ్రీ సుమన్ గారికి, వీరందరికీ నేను కృతజ్ఞుడై ఉంటాను. ఈ సమావేశాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి గురుధర్మ ప్రచారణ సభ మిత్రులు ఉపేందర్ గారికి, సాయిబాబా గౌడ్ గారికి అందరికీ నా నమోవాకాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి. చక్కగా 1 year టైం తీసుకున్నా కూడా చాలా బాగా వచ్చేటట్టు పుస్తకాన్ని తయారు చేశారు. సో నా ఫైనల్గా మన చీఫ్ గెస్ట్ మాట్లాడే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఈ నారాయణ గురు ఎందుకు మనం ఇక్కడ జయంతి జరుపుకుంటున్నాము, ఆయన పుస్తకాలను మనం రాసుకుంటున్నాము. కానీ రావడము, పూజలు చేసుకోవడము, ఏదో సెల్యూట్ చేసి వెళ్ళిపోవడం కాకుండా ఆయన బోధనలను అర్థం చేసుకొని ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సో దాని కొరకు ఇప్పుడు ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ అందరికీ కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం. ఈ 2
సాధించే వరకు మనమందరం పట్టుదలతోని నారాయణ గారి స్ఫూర్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రతిజ్ఞ అందరు నిలబడి చేద్దాము. ఒక్కసారి నిలబడండి దయచేసి అందరూ. ప్రస్తుత సమాజంలో కూడా ఆర్థిక అసమానతలు, కులమత విభేదాలు ఉన్నందున శ్రీనారాయణ గురువు గారి బోధనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నందున మనం నిలబడి ఈ ప్రతిజ్ఞ చేద్దాం. నేను చెప్తాను. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూద్దాం. విద్యా వైద్య పరిశ్రమలను, ఐక్యతను ప్రోత్సహిద్దాం. ప్రేమ, శాంతి, సామాజిక న్యాయం ఆధారంగా సమాజాన్ని నిర్మిద్దాం. జై నారాయణ గురు, జై హిందూ. Thank you very much. It's over, sir. Now I request our chief guest, Suman sir. Okay, sir. Now I request, sir, please. జై నారాయణ గురు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఉపేంద్ర గౌడ్ గారికి ముందుగా ధన్యవాదాలు. జస్ట్ ఒక 2-3 వారాల ముందు మేము ఒక పార్టీలో కలిసినప్పుడు ఇట్లా ఒక ప్రోగ్రాం ఉందండి నారాయణ గురు గురించి, మీరు వస్తారని చెప్పి అడిగారు. అయితే ఆగస్టు 28 డేట్ చెప్పినప్పుడు నేను కొంచెం ఆలోచించి చెప్తా అని చెప్పేసి చెప్పాను. కారణం ఏంటంటే ఈరోజు నా పుట్టినరోజు, నా పాప పుట్టినరోజు 2. నారాయణ గురు గారు ఇంగ్లీష్ డేట్ కూడా ఇది. అయితే మా పాప పుట్టిన తర్వాత నేను పుట్టినరోజు జరుపుకోవడం నేను మానేశాను. ఆవిడకి స్కూల్ నుంచి, కాలేజీ నుంచి అన్నీ ఆవిడకే ఇచ్చి ఫ్యామిలీతో ఉండడం, ఈ హడావుడి చేయడం, ఓ డూమ్ చేయడం అవన్నీ పక్కన పెట్టేసి ఆవిడకి అంకితం చేశాను. అయితే ఈరోజు ఈ ప్రోగ్రాంకి పర్మిషన్ ఆవిడ ఇచ్చింది. ఆ రోజు నేను అడిగినప్పుడు, నాది కాదు. ఎందుకంటే మేము బయటికి వెళ్ళిపోవడం ఏం లేదు, బయటికి వెళ్ళిపోతాం, ఎక్కడో ఉంటాం. చాలా క్లోజ్ మా రిలేషన్ ఉంటే, అంటే పెద్ద వాళ్ళు, పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు, కానీ అందరూ కింద కూర్చోవాలి. అలాంటి వాళ్ళతో మేము ఉంటాం అంతే తప్ప వేరే పెద్ద వివిఐపి ఆ బిల్డప్ అంతా ఏమి లేదు. బాగా క్లోజ్. మా జీవితంలో ఎవరైతే మాకు హెల్ప్ చేశారో, మాకు సాయం చేశారో నా కష్టకాలంలో వాళ్ళు ఇట్లా. అంతేగాని పబ్లిసిటీ కోసం ఫోటో తీసుకోవడం, నేను పలానా వాళ్ళతో ఉన్నాను, పలానా వాళ్ళు వచ్చారు నా బర్త్డే పార్టీకి, ఈ కేక్ తీసి నా నోట్లో పెట్టారు, నేను స్వీట్ తీసి ఆయన నోట్లో పెట్టాను, ఇవన్నీ లేవు. సో అడిగాను, అమ్మ నారాయణ గురు ప్రోగ్రాం పెట్టారు అంటే హైదరాబాద్లో ఎన్నోసార్లు జరిగి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. అండ్ ఐ డోంట్ నో దట్ ఈస్ గోయింగ్ టు టైటిల్ మీ ఎస్ చీఫ్ గెస్ట్. ఏదో ఒక గెస్ట్ కింద నేను పిలుస్తున్నారు, ఐ వాంట్ టు గో అని చెప్తే, ఓకే డాడీ మీరు వెళ్ళండి అని చెప్పింది. ఎందుకు నేను ఇది ఒప్పునాడు కారణం ఏంటంటే, పీపుల్ మే థింక్ వై సుమన్ నారాయణ గురు, వాట్ ఈస్ ద కనెక్షన్? మై పేరెంట్స్ కమ్ ఫ్రమ్ Mangalore, we have got great respect for Narayana Guru. Narayana Guru's place, Varkala, is very famous. I have gone there. I have gone to play a little bit of Kalari over there. That is the time when I saw Narayana Guru's ashram. I have stayed there, I have seen there. Adi vishayam. Sorry. చిన్నప్పుడు మనకు తెలియదు. మా టెంపుల్స్లో, మ్యాంగ్లూరులో మా టెంపుల్స్లో అంతా నారాయణ గురుకు సెపరేట్ ఒక టెంపుల్ ఉండేది. అక్కడ 1 రిలీజియన్, 1 క్యాస్ట్, 1 కమ్యూనిటీ. నేను చూసి అందరూ దండం పెడితే ఎట్లా 1 క్యాస్ట్ ఎట్లా, 1 రిలీజియన్ ఎట్లా, 1 కమ్యూనిటీ ఎక్కడ? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. మెనీ పీపుల్ విల్ ఆస్క్ యూ, అదేంటి 1 క్యాస్ట్, 1 రిలీజియన్, 1 కమ్యూనిటీ అని. తర్వాత యాజ్ ఇయర్స్ ఆర్ గోయింగ్ బై అర్థం ఏంటంటే, మెనీ రిలీజన్ 1 గాడ్, మెనీ రిలీజన్ 1 గాడ్. 1 క్యాస్ట్ ఏంటి? మానవ క్యాస్ట్ అనేది 1 క్యాస్ట్. ఎందుకంటే జంతువులు, పక్షులు, సముద్రంలో ఉన్న అది వేరే క్యాస్ట్. అది మనుషులు అనేది ఒక క్యాస్ట్. అది కమ్యూనిటీ అంటే రిలీజియన్ ఏంటి? వాట్ ఈస్ ద రిలీజియన్? ప్రేమ, అభిమానం, ఒకరొకరిని ప్రేమించుకోవడం, బాగా చూసుకోవడం. దిస్ వాజ్ ద మీనింగ్ వాట్ హీ సెడ్. అందరూ మనం కలిసి ఉండాలి, అందరూ మనం ఒకటిగా ఉండాలి. గొప్ప, అది తక్కువ. తర్వాత
అసలు నేను కొంచెం మెచ్యూరిటీ అన్నీ వచ్చిన తర్వాత అంటే మీకు ఇప్పుడు రీసెంట్గానే తెలిసి ఉండొచ్చు, నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. మరి ఇప్పుడు మెయిన్గా క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ వచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండి. పాలిటిక్స్లో ఏంటంటే వాళ్ళు ఓట్లు తీసుకోవడానికి తీసుకోవడానికి ఓబీసీ, బీసీఏ, బీడీ, ఈడీఎఫ్ ఇట్లా అన్నీ పెట్టి అందరినీ విడగొట్టేశారు. నేను ఒకటే అడుగుతున్నానండి, మొన్న కరోనా వచ్చింది. మన కరోనా వచ్చినప్పుడు చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. చాలామందికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కదా. అప్పుడు డాక్టర్ వచ్చి ఏ క్యాస్ట్ని అడిగారా? నర్సు వచ్చి ఏ క్యాస్ట్ని అడిగారా? అడగొచ్చు కదా. అప్పుడు నువ్వు ఏ క్యాస్ట్ని అడగొచ్చు కదా, నర్సుని, డాక్టర్ని అడగొచ్చు కదా. సరే, అది పక్కన పెట్టండి. మనం ఎంతోమంది విమానాల్లో వెళ్తున్నాం, విమానం తోలేవాడు ఏ క్యాస్ట్ని అడుగుతున్నాం, మనం ఏ రిలీజన్ని అడుగుతున్నావా? అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. కొన్నిటికి మేము అడగం, కానీ మనకు పని కావాలి. కొన్నిటికి మనకి ఇది లేనప్పుడు మనం ఇది క్యాస్ట్ ఫీలింగ్ తీసుకురావడం మాట్లాడు న్యాయం. అది మనకు వద్దండి. పొలిటికల్ థింగ్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్. దట్ ఈస్ ఎ వే హౌ దే విల్ హ్యావ్ టు గెట్ ఓట్స్ బై డివైడింగ్ ద పీపుల్, గివింగ్ దెమ్ సమ్ పోర్ట్ఫోలియో, గివింగ్ దెమ్ సమ్ స్టాంప్. ఆ రోజుల్లో ఏంటంటే క్యాస్ట్ ఎలా వచ్చిందంటే అందరూ మానవతల మనుషులు ఉన్నప్పుడు ఎవరికి ఏ టాలెంట్ ఉంది తొందరగా అంటే ఏదైనా ఒకటి పికప్ చేసి అంటే చెప్పింది పికప్ చేయడం ఒక జ్ఞానం కొంచెం ఉంటే అతను హీ వాజ్ అ బ్రాహ్మిన్ క్యాస్ట్. అది లేని వాడికి అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఏ పని చేయగలిగారు వాళ్ళు, స్కిల్డ్ లేబర్, వాట్ ఆర్ దే గుడ్, అక్కడ స్టాంప్ వచ్చింది. ఒక కార్పెంటర్ అది చేసాడంటే వాడు కార్పెంటర్ అయిపోయాడు, పద్మశాలి అది ఇది అట్లా అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి మా క్యాస్ట్ వచ్చేసి ఐఎమ్ మ్యాంగ్లూరియన్, ఐఎమ్ బిల్లవా అండి. బిల్లవా అంటే ఫ్రంట్ లైన్ ఆర్చర్స్. ఆ రోజుల్లో ఆర్మీలో ఫ్రంట్ లైన్ బో అండ్ యారో బిల్లవా. అది అంటే ఆ బిల్లవా కమ్యూనిటీ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఆ రాజులు అవన్నీ వెళ్ళిపోయారో మేము అంటే టాడీ ట్యాపింగ్కి వెళ్ళాం. టాడీ ట్యాపింగ్ ఒక సైడ్లో ఆయుర్వేద. ఈరోజు కూడా మ్యాంగ్లూరులో ఆయుర్వేద చేసేవాళ్ళు అందరూ వచ్చేసి మా కమ్యూనిటీ బిల్లవా కమ్యూనిటీ. టాడీ అమ్మేవాళ్ళు బిల్లవా కమ్యూనిటీ. అయితే చాలామంది చదువు అంటే పెద్ద చదువు చదువుకున్నారు. మా తాతగారు వెరీ బిగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మా అమ్మగారు ఒక పెద్ద కాలేజ్ చెన్నైలో ప్రిన్సిపల్, మా నాన్నగారు మేనేజింగ్ డైరెక్టర్. దీని తర్వాత జరిగింది. బట్ అక్కడ స్టాంప్ పడిపోయింది, ముద్ర పడిపోయింది అక్కడ బిల్లవా అని చెప్పేసి. అది పూజారి అంటారు మమ్మల్ని. సో మెల్లిమెల్లిగా నేను కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఈరోజు నేను ఓన్లీ వచ్చినప్పుడు ఐ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ అండి. ఈరోజు నన్ను ఇంత ఒక లెవెల్కి 47 సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. 800 సినిమాలు చేశాను, 11 భాషల్లో, 100 సినిమాలు తెలుగులో, 50 సినిమాలు తమిళ్లో, 25 సినిమాలు ఒక కన్నడలో యాజ్ ఏ హీరో. అన్నమయ్య, శ్రీరామదాస్, శ్రీ సత్యనారాయణ స్వామి, శివాజీ ద బాస్, ఇవన్నీ చేశానంటే ఎవరి వల్ల అండి? నా ఒక్క క్యాస్ట్ వలన? అందరూ అన్ని క్యాస్ట్లు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్ అందరూ కలిసి నన్ను ఈ రోజుని చేశాను. మనం చూసుకోవాలి. ఈరోజు నారాయణ గురు ఏది చెప్పారో అది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కొందరికి అర్థం కాలేదు, దే డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ సేయింగ్. ఈరోజు మనం ఒక్క క్యాస్ట్తో మనం ఉండలేమండి, మనకి అందరూ సాయం కావాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాండి మన క్యాస్ట్? ఇవ్వలేము. మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరం మనకుంది. దాన ధర్మాల గురించి మాట్లాడదామండి. నేను చెప్తానండి, నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నా పాకెట్లో 200, 100, 50 అలా పెట్టేసుకుంటాను. ఎంత ఉందో పెట్టేసుకుంటాను. ఎందుకు అని తెలిసే అక్కడ వెళ్తే టాయిలెట్కి వెళ్తామండి. టాయిలెట్కి వెళ్తే అక్కడ మనిషి నుంచుని ఉంటాడు. సార్ ఇది టిష్యూ పేపర్ సార్ అంటాడు. నేను టాయిలెట్ వెళ్తున్నా అంటే రండి సార్ అని చెప్పి టాయిలెట్ సీట్ తీసి అన్నీ క్లీన్ చేసి టిష్యూ పేపర్ పెడతాడు. వస్తాడు, వెళ్తాను, వస్తాను, చేతులు కడుక్కుంటాను. వచ్చినప్పుడు అతను ఒక 100 రూపాయలు ఇస్తాను, వెతుకే అని చెప్తాను. ఎంత ఉందో అది పాకెట్లో. ఇలా నేను ఇస్తున్నప్పుడు ఒకనాడు అడిగాడు, సార్ మీరు వాళ్ళని చెడగొడుతున్నారు సార్, మీరు ఇట్లా 100 రూపాయలు ఇస్తున్నారు, వాడు మమ్మల్ని దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు, మేమంత ఇవ్వం అన్నాడు. ఇవ్వద్దు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడు పని వాడు చేస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఇంటి కొమోడునే నువ్వు క్లీన్ చేయడానికే నువ్వు ఇబ్బంది పెడుతున్నావే, వాడు ఎంతమంది అక్కడ కొమోడ్లు కూర్చుంటే అది క్లీన్ చేస్తున్నాడు, అది ఎవడైనా ఆలోచించారా? మీరు ఉచ్చపోసినప్పుడు యూ స్పిల్ యువర్ యూరిన్ కింద అక్కడెక్కడ యూ స్పిల్ యువర్ యూరిన్, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు క్లీన్ ఇట్. మీరు క్లీన్ చేస్తారా? మీ దీంట్లో పెడితే స్ప్రింక్లర్ పెట్టుకుని ఇలా అంటారు. సో ఆలోచించండి సార్, దాన ధర్మం చేయాలి. ఇది నా ఇష్టం, నేను చేసుకుంటాను. భగవంతుడు నాకు 100 ఇచ్చాడు, నేను 100 ఇస్తున్నాను. సరే అయిపోయింది.
బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే క్లీన్ చేసాడో సార్ ఒక ఫోటో తీసుకుందాం అంటాడు. రా అంటాను. అతను భుజం మీద చెయ్యి వేసి నేను ఫోటో తీసుకుంటాను. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. హైదరాబాద్ కాదు, బెంగళూరు ఎయిర్పోర్ట్ కాదు, ఎనీ ఎయిర్పోర్ట్, ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, ఇట్ ఈజ్ ఆన్ ది కెమెరా. సుమన్ రెస్ట్ రూమ్ని క్లీన్ చేసిన భుజం మీద చెయ్యి వేసి తీసాడా లేదా అన్నది ఇట్స్ ఆన్ రికార్డ్. అది మనం చేయాలండి. అది చేయకుండా మనం ఏదోదో అవసరం ఉన్నప్పుడు క్యాస్ట్, అవసరం లేనప్పుడు క్యాస్ట్ వద్దు. దట్ ఈస్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్. ఆ బుక్లో అంటే మీరు చదివే వాళ్ళకు కొందరికి టైం ఉండొచ్చు, కొందరు టైం ఉండకపోవచ్చు. ఇంకోటి విషయం చెప్తానండి. వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే ఫర్ మీ గోస్ విత్ మీ. వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ పబ్లిక్ విల్ రిమైన్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ ఎ లిజెండ్. మీరు ఏదైతే మీరు పబ్లిక్కి చేస్తారో అది మీ ఫ్యామిలీకి ఒక లెగసీ లాగా ఉంటుంది. మీరు ఏదైతే సొంతంగా చేసి మీరు పోయిన తర్వాత అది మీతో పోతుంది, ఉండదు. మీరు ఏదైతే మీరు ఇలాంటి చేస్తారో అది మీ ఫ్యామిలీకి మిమ్మల్ని కాపాడుతుంది. ఆ మనిషి ఇలాంటి మనిషి అలాంటి మనిషి చెప్తుంది తప్ప డిగ్రీలు అవన్నీ ఇంకా ఉండదు. సో మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చాం, ఈరోజు ఏదో వచ్చాను, ఇక్కడ షాల్ వేసారు, సమోసాలు తిన్నాను, కూల్ డ్రింక్ తాగాను కాదండి, చప్పట్లు కొట్టారు కాదు. గొప్పవాళ్ళు. ఇది చాలా గొప్ప ఫంక్షన్ అండి. ఈరోజు వచ్చిన ఫంక్షన్ చాలా గొప్ప ఫంక్షన్, చాలా అర్థం ఉంది దీంట్లో. 3 నిమిషాల్లో విమానం ఎగిరింది, 300 మంది చనిపోయారండి. లైఫ్ ఈజ్ నాట్ సర్టన్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుడే విల్ రిమైన్ ఫర్ టుమారో. రేపు మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఎవరో అడిగారు, సార్ మీరు బర్త్డేకి కొత్త నిర్ణయాలు ఏంటండి? నేను చెప్పాను, ఎవ్రీ డే ఇస్ అ బర్త్డేయా. నైట్ పడుకుంటాం, మార్నింగ్ లేస్తామంటే అది బర్త్డే. అది ఎవరికి తెలుసు? తెలీదు. సో ప్రతిరోజే ఆ రోజుకి నిర్ణయాలు తీసుకొని పోవడం తప్ప ఏదో నా బర్త్డే సంవత్సరానికి వస్తుంది అప్పుడు తీసుకుందాం, నేను జడ్జ్మెంట్ ఇది. ఎప్పటికెప్పుడు నాకు మనసు ఏం తోస్తుందో నేను చేస్తాను. ఐ డోంట్ డూ ఇట్ ఫర్ పబ్లిసిటీ. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ అలా చూసినా చూడకపోయినా చేస్తాను. ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు కాపాడుతున్న వాళ్ళు భారతదేశంలో బార్డర్లో సైనికులు ఉన్నారండి. వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ మనం అడుగుతున్నామండి, కానీ మన రక్షణ అంటే వాళ్ళే. పోలీస్, ఫైర్ సర్వీస్, డాక్టర్స్, నర్సెస్, రైతులు ఉన్నారండి. ఇప్పుడు మనంతా తింటున్నామండి, కూరగాయలు కానీ బియ్యం కానీ పప్పు కానీ ఇవన్నీ మనకి చేసి పెడుతున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ క్యాస్ట్కే ఇవ్వాలి, ఆ క్యాస్ట్కే ఇవ్వాలి అని చెప్తున్నారు వాళ్ళు. దే డోంట్ డూ ఇట్ ఫర్ ఎ పర్టికులర్ క్యాస్ట్ అంటే దే డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి. దే డూ ఇట్ ఫర్ ద హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవ్రీబడి దే డూ ఇట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ని మనం సరిగా స్టడీ చేయకుండా మనం అనవసరంగా మనం క్యాస్ట్ ఫీలింగ్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్. సో మన ఇక మీద ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఇంత శ్రమ తీసుకొని ఒక రైటర్ అది ఇంగ్లీష్లో రాసి మళ్ళీ ఆ ట్రాన్స్లేటర్ ఆయన తెలుగులో కష్టపడి సంవత్సరం రాసి ఇందాక మేడం గారు దాంట్లో ఉన్న సారాంశం మొత్తం చెప్పారు. చాలా గొప్ప ప్రోగ్రాం ఉపేందర్ గారు ఈరోజు చేశారు. మనలో అందరిలో మార్పు రావాలి, మన అందరూ మనుషులాగా ఉండాలి. అంటే నారాయణ గురు గారు ఆయన ఏదైతే ఆయన ఫిలాసఫీ ఉందో అది మనం ఏంటంటే మనం స్ప్రెడ్ చేయాలి. ఆశీర్వాదాలు మనకు వస్తాయి, ప్రేమ, అభిమానం. జీవితంలో ఎవరు ఎప్పుడు ఎవరికి ఉపయోగపడతారు ఏమీ తెలియదు. ఎవరైతే ఉపయోగపడతారు అనుకుంటారో వాళ్ళు ఉపయోగపడరు. మనకి సంబంధం లేదో వాళ్ళు వచ్చి లైఫ్లో హెల్ప్ చేస్తారు. నా లైఫ్లో అలాగే జరిగింది. నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి కాదు, నాకు యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. 1977లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాకెవరు పుట్టింది తమిళనాడులో, మా అమ్మగారు ఊరు మా నాన్నగారు ఊరు మ్యాంగ్లూరు, సంబంధం లేదు. కానీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మగారు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఎంతోమంది పేద విద్యార్థులకి మతం కులం సంబంధం లేకుండా వాళ్ళందరికీ పేద పిల్లలకి చదువు ఇప్పించడం, ఆడ శాలరీ అలా ఇచ్చేవారు. నాకు చిన్నప్పుడు నేను అడిగేవాడిని, ఏంటి నువ్వు మొత్తం శాలరీ ఇచ్చేస్తున్నావు, నాన్నగారు శాలరీ మీద మనం బ్రతకాలి, సరిగా మనకి ఫుడ్ లేదు ఇది లేదంటే నీకు తెలియదురా దేవుడు ఉన్నారు మీకు అన్నీ వస్తుంది అన్నారు. అప్పుడు సుమన్ యాక్టర్ కాదు, సుమన్ స్కూల్ బాయ్, కాలేజ్ బాయ్లో కూడా అదే మాట చెప్పారు. ఏంటి ఈవిడ చెప్తుంది శాలరీ ఇచ్చేస్తుంది. గొప్ప గొప్ప యాక్టర్స్ పిల్లలు మా ఇంటికి వచ్చేవారు. సోహన్ బాబు గారు కూతురు మా ఇంటికి వచ్చేవారు, కృష్ణ గారు కూతురు మా ఇంటికి వచ్చేవారు, ఎస్వి రంగారావు గారు కూతురు మా ఇంటికి వచ్చేవారు, వేరే పొలిటీషియన్స్ మా ఇంటికి వచ్చేవారు, కూతురు వచ్చేవారు. పేదవాళ్ళ పిల్లలు కూడా మా ఇంటికి వచ్చేవారు. ఆదివారం రోజు మా అమ్మగారు ఫ్రీగా ట్యూషన్లు ఇచ్చేవారు, విద్యాదానం చేశారు. అందుకే నాకు ఏంటంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ చూసి నాయనా నీకు ఇది కావాలని చెప్పి నాకు ఈ గిఫ్ట్ నాకు ఇచ్చారండి. ఆ లిఫ్ట్ రిటర్న్లో నాకు ఇలా వచ్చింది. సో ప్రతి ఒక్కరికి మనకి ఏదో మనం అనుకుంటాం కష్టం ప్రతి ఒక్కరికి ఉందండి. కష్టం లేని జీవితం లేదు. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం. యూ హ్యావ్ టు పాస్ త్రూ సర్టన్ ప్లేసెస్, సర్టన్ జర్నీస్. అవన్నీ మనకి ఏంటంటే ఇట్స్ ఆల్ ఎ లెసన్ ఇన్ లైఫ్.
మనం నిలబడాలి అంటే కొందరికి యంగ్ ఏజ్లో, కొందరికి మిడిల్ ఏజ్లో, కొందరికి ఓల్డ్ ఏజ్లో. కష్టాలు యంగ్ ఏజ్లో వస్తేనే బెటర్. ఓల్డ్ ఏజ్లో వస్తే మనం తట్టుకోలేము. మెచ్యూరిటీ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇవన్నీ ఒక సైడ్ అయితే మానవత్వం, మనం ఒకరిని హర్ట్ చేయడం, క్యాస్ట్ మూలంగా హర్ట్ చేయడం, కమ్యూనిటీ మూలంగా హర్ట్ చేయడం. నేను దర్గాకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, జైన్ టెంపుల్స్కి వెళ్తాను, నాకు బుద్ధిస్ట్ ఇది చాలా తెలుసు. చాలా నేను అదే కార్డులో బుద్ధిస్ట్ చూసినప్పుడు, నేను కరాటే నేర్చుకున్నప్పుడు మా మాస్టర్ వచ్చేసి ఆయన మలేషియన్ మాస్టర్. ఆయన ప్రతి క్లాస్ అయిన తర్వాత బుద్ధిజంని ఒక చిన్న 2 లైన్లు చెప్పేవారు. అట్లా నాకు ఎక్కి నాకు నేను చాలా సాఫ్ట్ అయిపోయాను. చాలామంది ఏంటి సుమన్ బోలాశంకరుడు అన్నారు. లోపల ఇంకో పిశాచి ఉంది, ఇంకో పిశాచి పడుకుని ఉంది. దాన్ని నేను లేపను, అది లేవదు. ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని విషయాలు మనకు తెలుసు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. కాబట్టి చాలా టైం తీసుకున్నాను, చాలా టైం ఇచ్చారు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. సో అందరికీ నమస్కారం చెప్తూ మనం అందరూ ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఈ ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్ళి లెట్ us ట్రీట్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ వే. ఇట్ విల్ టేక్ సమ్ టైం, అది వెంటనే జరగదు. ఇంకోటి చెప్తున్నానండి, రిలీజన్ ఉందండి. ఈ ఇన్ని రిలీజన్ రావడానికి కారణం ఏంటి? దేవుడు ఒకటే అంటున్నాం, మరి ఇన్ని రిలీజన్ రావడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామండి? మనం కోతి జన్మ నుంచి వచ్చాం. కోతి కదా, చింపాంజీ తెలుసు కదా అందరికీ, చింపాంజీ నుంచి వచ్చాం. భగవంతుడికి తెలుసు మనుషులకి ఎక్కడో ఒక మూలలో కోతి బుర్ర ఉంటుందని. అలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఎందుకు ఉండకూడదు, అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలి అని. అందుకే అతను ఏం చేశాడు, వేరియస్ రిలీజన్స్ ఇచ్చాడు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో, ఏది నమ్మకం ఉందో దాంతో మీరు వెళ్ళండి. అక్కడి నుంచి రిలీజన్ వచ్చింది. ఆల్ రిలీజన్స్ వన్ గాడ్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వన్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్, లవ్, ఎఫెక్షన్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్, జై హింద్. సుమన్ సార్ది కూడా మంచి రోజు. మన నారాయణ గురువు గారి బర్త్డే రోజే రాజు రావడం, ఈసారి కూడా ఒక రాజులాగా, ఒక యోగిలాగా కావాలని కోరుకుంటూ ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం ఇప్పుడు. వాస్తవానికి గురుధర్మ ప్రచన సభ
తెలుగు ప్రజల కోసం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భము మరియు 171వ శ్రీ నారాయణ గురు జయంతి, మూడవది శ్రీ నారాయణ గురు బుద్ధుడు మరియు శంకర్ల సంపూర్ణ కలయిక. ఈ 3 సందర్భాలని పురస్కరించుకొని ఈరోజు గురుధర్మ ప్రచన్న సభ తెలంగాణ శాఖ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, అదేవిధంగా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ పల్లె ఉపేందర్ గౌడ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు రిటైర్డ్ డిఎస్పి మురళీ మనోహర్ గారికి, అదేవిధంగా మా కోశాధికారి అడ్వకేట్ ముద్దం జంగయ్య గారికి, జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ జగదీష్ గారికి, అదేవిధంగా అడ్వకేట్ ఈశ్వర్ ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు కేరళ నుంచి విచ్చేసిన రచయిత ఏదైతే ఇంగ్లీష్ బుక్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారో అశోకన్ సంగత్సేరి గారు, అదేవిధంగా మిగతా కవులు రచయితలు మన పోషకులు గురుధర్మ ప్రచన్న సభ రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనరు అయినటువంటి వై సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఇప్పటి వరకు అనేక మంది సాంస్కృతిక కార్యక్రమాలు గొప్ప శ్రీకాంత్ గౌడ్ గారు అను బృందము, అదేవిధంగా ఇప్పటివరకు పిల్లలు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా ఈ ట్రాన్స్లేషన్ని తెలుగులోకి అందించి గొప్ప పుస్తకాన్ని గతంలో కూడా నేనే పెరియార్ అనే ఒక గొప్ప పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు విశ్వనాథ మురళీధర్ గారు. గొప్ప స్వేచ్ఛానువాదం, నిజంగా గొప్ప పుస్తకం ఈరోజు నారాయణ గురిని కూడా చేసి మనకు అందించారు. తప్పకుండా అది చదవాలని, వారి కృషి కూడా మా గురుధర్మ ప్రచార సభకి ఎంతో గొప్ప కాంట్రిబ్యూషన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన మన కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించినటువంటి మన శ్రీనాథ్ గారికి, అదేవిధంగా ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి పుస్తకోత్సవం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం. జై. అలాగే మన సింగర్ అయినటువంటి నారాయణ గురు పూర్వ ఉపాధ్యక్షులు అనేటువంటి కవి రచయిత వాగ్గేయకారుడైన రాజలింగం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీనారాయణ గురు.